అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. సో కేవలం 4 రోజుల క్రితం ఒక సటైరికల్ వెబ్సైట్ గా స్టార్ట్ అయిన ఈ బొద్దింకల పార్టీ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్ లో దేశాన్ని ఏలుతున్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసింది. ఇన్స్టాగ్రామ్ లో బీజేపీకి 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 1 కోటికి పైగా లాస్ట్ 24 అవర్స్లో 80 లాక్ ఫాలోవర్స్ దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్కు 13.2 మిలియన్లని దాటేస్తుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపుగా 2 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ఈ కొత్త డిజిటల్ పార్టీ కేవలం 78 గంటల్లోనే 3 మిలియన్ల మార్కును దాటి మే 20 నాటికి 9 మిలియన్లు దాటేసింది. ఇప్పుడు ఏకంగా 13 మిలియన్లు దాటేసి రికార్డులు తిరగరాస్తోంది. బీజేపీ తన ఖాతాలో ఇప్పటి వరకు 18 వేలకు పైగా పోస్టులు పెడితే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 56 పోస్టులతోనే ఈ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అద్భుతాన్ని చూసి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ యువత శక్తిని తక్కువ అంచనా వేయకండి, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే వారిని కేవలం 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో దాటేశామంటూ బీజేపీపై గట్టి సటైర్ వేశారు. సో ప్రస్తుతం గూగుల్లో ఈ పార్టీ అధికారిక వెబ్సైట్ ఏది, వ్యవస్థాపకుడు ఎవరు, ఇందులో ఎలా జాయిన్ అవ్వాలని జనాలు విపరీతంగా వెతుకుతున్నారు. సో ఇంతకీ దేశవ్యాప్తంగా యువతను ఇంతలా ఆకర్షిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న కథ ఏంటంటే, ఈ వెబ్సైట్ను క్రియేట్ చేసిన వ్యక్తి పేరు అభిజిత్ దీప్కే. 30 ఇయర్స్ ఉన్నాయి ఈ వ్యక్తికి. అయితే ఈయన తనను తాను ఈ పార్టీకి ఫౌండింగ్ ప్రెసిడెంట్ అని పిలుచుకుంటారు. అయితే మే 16న ఈయన ట్విట్టర్ వేదికకి ఒక గూగుల్ ఫామ్ను షేర్ చేస్తూ ఈ పార్టీలో చేరాలనుకునే వారు రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. సో పూణేలో జర్నలిజం చదివిన అభిజిత్ ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్ డిగ్రీ చదువుకున్నారు. ఈ అభిజిత్ ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అని చెప్పాలి. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజల ఆలోచనలను అండ్ రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేయాలో తెలిసిన నిపుణుడు. గతంలో 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేశారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ ఆధారంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి యువతను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి 2026లో ఈ సరికొత్త సటైరికల్ రాజకీయ ప్రచారానికి తెరలేపారు. అయితే ఈ పార్టీ పుట్టడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఇటీవల మే 15న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ మాట్లాడుతూ ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు జర్నలిస్టులుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా, లేదంటే సోషల్ యాక్టివిస్టులుగా, సోషల్ మీడియా యూజర్స్గా మారి అందరిపై దాడులు, ఆరోపణలు చేస్తున్నారనే అర్థంలో యువతను బొద్దింకలు, పరాన్నజీవులు, పారాసైట్స్తో పోల్చారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సిజేఐ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, సందర్భోచితంగా అర్థం చేసుకోలేదని ఆ యొక్క సిజేఐ వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఈ వ్యాఖ్యలు ఆన్లైన్ వేదికగా యువత మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. సో దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నవారే యువతను అలా కించపరచడం ప్రజాస్వామ్యంలో అసలు ఆమోదయోగ్యం కాదంటూ అభిజిత్ దీప్కే డిజిటల్ రూపంలో తన నిరసనను వ్యక్తం చేశారు. అలా పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సో ఇది ప్రారంభించిన 2 రోజుల్లోనే ఏకంగా 40,000 మంది ఇందులో సభ్యులుగా చేరారు. అభిజిత్ గూగుల్ ఫామ్ పెట్టిన కొద్ది గంటల్లోనే 5,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇలా ఇంటర్నెట్లో సరదాగా మొదలైన ఒక జోక్ వ్యవస్థపై ఉన్న యువత అసంతృప్తికి వేదికగా మారి ఒక అనధికారిక సంస్థల రూపాంతరం చెందింది. సో ఈ పార్టీ తన వెబ్సైట్లో రాసుకున్న ట్యాగ్ లైన్ డిమాండ్లు చూస్తే నిజంగా ఎవరికైనా నవ్వొస్తుంది. అదే సమయంలో యువతను ఆలోచింపజేస్తుంది. సోమరులు, నిరుద్యోగుల గొంతుక అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ పార్టీ వ్యవస్థ
లెక్కించడం మర్చిపోయిన ప్రజలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెబుతోంది. ఎటువంటి స్పాన్సర్లు లేని ఈ పార్టీ తమది ఒక పెద్ద పట్టుదల గల బొద్దింకల సమూహం అని ప్రకటించుకుంది. మేమిక్కడ మరో పిఎం కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేయడానికి రాలేదు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో దావోస్ నగరానికి వెళ్ళి సెలవులు గడపడానికి రాలేదు. అవినీతికి స్ట్రాటజిక్ స్పెండింగ్ అని కొత్త పేరు పెట్టడానికి రాలేదు. ప్రజల సొమ్ము ఏమైందో గట్టిగా రాతపూర్వకంగా పదే పదే అడగడానికే ఇక్కడికి వచ్చామని వెబ్సైట్లో చాలా ఘాటుగా రాశారు. సో ఈ పార్టీ రిలీజ్ చేసిన 5 పాయింట్లు మేనిఫెస్టో నేరుగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజకీయ పద్ధతులను ప్రశ్నించేలా ఉంది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, కేంద్ర క్యాబినెట్లోని అన్ని మంత్రి పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం, అండ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారే ఎమ్మెల్యేలపై, ఎంపీలపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించడం, గోధీ మీడియాగా ముద్రపడిన యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై విచారణ జరపడం, అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్పై ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడం, రిటైర్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ పదవులు ఇవ్వకుండా నిరోధించడం, వీటితో పాటు సిబిఎస్ఈ బోర్డు పేపర్ రీచెకింగ్ కోసం వసూలు చేసే ఫీజులను అడ్డగోలు అవినీతిగా అభివర్ణిస్తూ ఆ ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. సో అలాగే ఇటీవల నీట్ పరీక్షా వివాదంలో నష్టపోయిన విద్యార్థులకు ఈ పార్టీ మద్దతు ప్రకటించింది. త్వరలోనే యువత భాగస్వామ్యంతో ఒక వర్చువల్ జెన్జీ సదస్సును సైతం నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. సో ఈ పార్టీలో చేరడానికి పెట్టిన అర్హతలు కూడా చాలా వింతగా ఉన్నాయి. ఫస్ట్ వన్, నిరుద్యోగ అయి ఉండాలి, సోమరితనంతో ఉండాలి, క్రానిక్గా ఎప్పుడు ఆన్లైన్లోనే గడపాలి, ప్రొఫెషనల్గా సుదీర్ఘంగా వాదించే, ఫిర్యాదు చేసే నైపుణ్యం ఉండాలి అని సరదాగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రేజ్ కేవలం సామాన్య యువతకే పరిమితం కాలేదు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సైతం దీనిపై ఇప్పుడు స్పందిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా వంటి వారు కూడా సోషల్ మీడియాలో ఈ పార్టీకి మద్దతుగా నిలిచారు. సో టీఎంసీ నేత కీర్తి ఆజాద్ అయితే ఒక అడుగు ముందుకేసి ఎక్స్లో, నేను కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నాను, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అని ప్రశ్నించారు. దానికి ఈ పార్టీ స్పందిస్తూ 1983 వరల్డ్ కప్ గెలవడం అనేది ఇందులో చేరడానికి చాలా మంచి అర్హత అని అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సో మీరేమనుకుంటున్నారు మరి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ గురించి? అసలు దీని విధి విధానాలు ఏంటి? సో ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? అన్అఫీషియల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఎందుకంటే పార్టీ స్థాపించాలని ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటనేది కూడా క్లారిటీ వచ్చిన నేపథ్యం లేదు. అసలు సటైరికల్గా ఒక సుప్రీంకోర్టు జడ్జి వేసినటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జి బొద్దింకలు, ఇంకా పరాణజీవులు, ఈ యొక్క జర్నలిస్టులు, లాయర్లు వీళ్ళంతా సో ఇట్లా వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అనే ఒక్క మాటతో ఈ యొక్క పార్టీ పుట్టింది. ఇటు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, అంతా ఇంతా కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత నిజంగా. సో మీరేమనుకుంటున్నారు ఈ పార్టీ గురించి? మస్తుగా కామెంట్ చేయండి.